కావలిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కావలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా 40 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మొత్తం 37,76,317 విలువైన చెక్కులను పంపిణీ చేయగా అత్యవసర వైద్య చికిత్సల కోసం ఎల్ఓసీ కింద అదనంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పటి వరకు వందలాది మందికి కోట్ల రూపాయల సహాయం అందించామని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆపరేషన్ చేసుకున్నారు. వారందరికీ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 9,17,00,000 రూపాయలు ఒక కావలి నియోజకవర్గంలో సిఎంటీ అనేది కాదు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యవంతులుగా సమాజాన్ని ఉంచాలని ఆలోచనతో ఈ రోజు మేము అందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఎవరికైతే ఆరోగ్యం బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా జరపడం అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించిన డెలిగేటర్స్ అందరూ ఇక్కడ రావడం, ఆలోచనల మేరకు ఆయా ప్రాంతాలు పార్టీని అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమాన్ని కానీ పార్టీ భవిష్యత్తులో చేయాల్సినటువంటి అజెండాని అన్నింటినీ కూడా చర్చించిన మీదట శ్రీకాకుళం దగ్గర నుంచి అందరూ కూడా కావలి నుంచి వెళ్లే క్రమంలో వారందరికీ కూడా మనం కావలి ఆతిథ్యం ఇవ్వాలి. కావలి నుంచి అన్ని రకాల సదుపాయాలు మనం కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క అకామిడేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆహారం అన్ని కూడా కావలిలో మన వంతు మనం కర్తవ్యంగా తీసుకొని